హాయ్ ఎవ్రీవన్. ఇది నా న్యూ మెరైన్ ట్యాంక్ సెటప్ అండి. మీకు ఆల్రెడీ నేను సంప్ డిజైన్ అంతా చూపించేశాను. ఇప్పుడు ఇంకా ట్యాంక్ గురించి చూపిస్తాను మొత్తము. ఇది లెంత్ వచ్చేసరికి 2 ఫీట్ అండి. లెంత్ 2 ఫీట్, విడ్త్ వచ్చేసరికినేమో 18 ఇంచెస్, హైట్ వచ్చేసరికినేమో 16 ఇంచెస్. ఓకే, దీనికి బాటమ్ సంప్ సెట్ చేసామండి. బాటమ్ సంప్ అంటే ఇది ఓవర్ఫ్లో మెథడ్ ద్వారా నడుస్తుంది. ఇదిగోండి, ఇది ఓవర్ఫ్లో. ఈ 3 పైప్స్లో ఉంచి వాటర్ కిందకు వస్తుందండి. ఇదిగోండి, సంపులోకి ఇలా ఎంటర్ అవుతుంది. ఇది సంప్. ఓకే, స్పాంజెస్ ఉన్నాయి చూసారా, డిఫరెంట్ స్పాంజెస్ అంతా ఈ ఛాంబర్లో నుంచి ఈ ఛాంబర్కి వస్తుందండి. నెక్స్ట్ ఛాంబర్లో కింద నుంచి వస్తుంది. తర్వాత ఈ ఛాంబర్లో నుంచి మనకు ఇదిగోండి, ఇది మూడో ఛాంబర్లోకి వస్తుంది. ఇది ప్రోటీన్ స్కిమ్మర్ ఛాంబర్. నేను ప్రోటీన్ స్కిమ్మర్ ఇంకా సెట్ చేయలేదు, సెట్ చేస్తాను. ఆ ప్రోటీన్ స్కిమ్మర్ ఛాంబర్లో నుంచి ఇదిగోండి రిటర్న్ పంప్ మోటార్ ఛాంబర్లోకి వస్తుంది. ఓకే, ఇంకా పవర్ సప్లై అంతా కూడా నేను ఇక్కడ ఇచ్చానండి. ఇదిగోండి పవర్ సప్లై బాక్సెస్ అంతా ఇక్కడ ఉన్నాయి. ఓకే, ఇంకా దీంట్లో శాండ్ వచ్చేసరికినేమో ఆర్గనైట్ శాండ్ 10 kgs వాడానండి. మనకు స్టోన్స్ వచ్చేసరికినేమో ఈ షాన్సిబార్ స్టోన్స్, ఆర్గనైట్ స్టోన్స్, ఇవి ఒక 10 kgs వాడాను. అంటే మామూలుగా యూఎస్ గ్యాలన్ ప్రకారము మనకు కౌంట్ ఉంటుందండి, స్టోన్స్ ఎంత వాడాలి, శాండ్ ఎంత వాడాలని. నేను వాడింది నార్మల్ శాండ్ బెడ్డే, డీప్ శాండ్ బెడ్ కాదు. నార్మల్ శాండ్ బెడ్ అంటే 1 ఇంచ్ నుంచి 2 ఇంచ్ వరకు ఉంటుంది. ఓకే, డీప్ శాండ్ బెడ్ అంటే 3 ఇంచ్ ప్లస్ ఉంటుంది. ఓకే, ఇక స్టోన్స్ నేను ఎట్లా తీసుకున్నానంటే అండి, కౌంట్ మనకి ఎట్లా ఉంటుందంటే ఒక గ్యాలన్ వచ్చేసి 3.75 లీటర్స్ అండి. మన ఇండియన్ దాంట్లో చెప్పాలంటే యూఎస్ గ్యాలన్ ఒక గ్యాలన్ వచ్చేసి 3.7 లీటర్స్. మనకు ఎలా తీసుకోవాలంటే ఒక గ్యాలన్ కింద ఉన్నట్లయితే వాటర్, దానికి సగం అంటే మనము 1/2 kg, ఒక గ్యాలన్కి ఒక 1/2 kg, లేదా అంటే 500 గ్రాములు 1/2 kg అంటే, లేదా 3/4 kg 750 గ్రాములు స్టోన్ అనేది లోపల ఉండాలి. అలా ఉంటే మనకు ఎక్వేరియం బాగా రన్ అవుతుంది మెరైన్ ట్యాంక్ అనేది, దానికోసము. ఓకే, ఇది నాది మొత్తం 80 లీటర్స్ నుంచి 90 లీటర్స్ వస్తుందండి. అంటే ఒక 20 యూఎస్ గ్యాలన్. నేను స్టోన్స్ వచ్చేసి 10 kgs వేసాను, ఇంకొక 4 kgs తెప్పిస్తున్నాను. ఎందుకంటే కింద కూడా సంపు ఉంది. సంపు 60 లీటర్స్ కెపాసిటీ నాది, దానికోసము. ఓకే, ఇందులో వచ్చేసరికి నాకు హర్మిట్ క్రాబ్స్ ఉన్నాయండి. మొత్తం 6 హర్మిట్ క్రాబ్స్ ఉన్నాయి. అదిగోండి తింటా ఉంది చూడండి. ఇదిగోండి, ఇది ఒకటి, అదిగోండి ఆ పైన ఒకటి, మొత్తం 6 ఉన్నాయి. అక్కడ బండ మీద కింద ఒకటి ఉంది. టోటల్ 6 ఉన్నాయండి. ఇవి మాత్రం ఎక్స్ట్రాడినరీ పీసెస్ అండి. ఇవి థిన్ స్ట్రిపుల్ లెగ్డ్ హర్మిట్ క్రాబ్స్. వీటి గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి ఏ మందుకైనా తట్టుకుంటాయి, ఎలాంటి కండిషన్కైనా తట్టుకుంటాయి. వరల్డ్ వార్ 3ని కూడా తట్టుకునేంత క్యాలిబర్ ఉంది వీటికి. అందుకనే ఇవి నాకు బాగా నచ్చాయి. ఫుడ్ బాగా తింటాయి. ఓకే, బాగా క్లీన్ చేస్తాయి. నెంబర్ 1 క్లీనర్స్. ఓకే, లైట్ వేసి చూపిస్తానండి. ఇదిగోండి, నాకు సన్లైట్ పడుతూ ఉంది, షేడ్. సన్లైట్ పడకపోతే లైట్ బాగా కనిపిస్తుంది. ఈ పొజిషన్లో నేను ఎందుకు పెట్టానంటే అండి, సన్లైట్ తగలటం మంచిదే వీటికి. డైలీ నాకు ఒక 1 hour 2 hours ఇట్లా ఈవినింగ్ టైంలో దీనికి సన్లైట్ వస్తుంది. ఆ సన్లైట్ తగిలితే మంచిది అన్న ఉద్దేశంతో నేను ఇక్కడ పెట్టాను, ఈ స్పాట్లో. లేకపోతే వేరే స్పాట్లో పెట్టేవాడిని. ఓకే, ఇక నేను ఫిషెస్ తెప్పిస్తున్నానండి. ఫిషెస్ ఒకటి యాడ్ చేస్తే సరిపోతుంది. లోపల మాత్రం ఒక రిటర్న్ పంప్ పెట్టానండి, సారీ మోటార్ ఒకటి పెట్టానండి. ఇది నార్మల్ మోటరే, అది తీసేస్తానండి. అదేంటంటే జస్ట్ ఏరియేషన్ కోసం పెట్టాను. వేవ్ మేకర్ వాడతాను, కింద ప్రోటీన్ స్కిమ్మర్ కూడా యాడ్ చేస్తాను. అదేం మీరు ఫిషెస్ తెచ్చినప్పుడు అది పెట్టమాకండి, ఎందుకంటే అది సక్ చేస్తుంది. కింద వాటర్ని సక్ చేసినప్పుడు ఫిషెస్ కూడా దాంట్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అది పెట్టడం అనవసరం. ఓకే, దాన్ని తీసేస్తాను. ఇటుపక్క హీటర్ ఉందండి. హీటర్ ఎప్పుడు మనకు 22 to 28 మధ్యలో ఆడుతూ ఉంటుంది. నేను మార్జిన్ అయితే 26 పెట్టాను దానికోసము. ఓకే, ఇంకా వైరింగ్ అంతా ఇంకా పనేం లేదు. కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకొని కొంచెం లుక్ తీసుకురావడం కోసం. వెనకాల స్టిక్కరింగ్ అయితే ఏమీ వేయలేదు, చూడాలి వేస్తాను. వేయదలుచుకుంటే స్టిక్కరింగ్ కూడా ఒకటి వెయిట్. ఓకే, మొత్తం ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి సంపు ఇది మొత్తం కలిపేసి వచ్చేసరికి నాకు 160 లీటర్స్ పట్టిందండి. 160 లీటర్స్ ఇది. ఓకే, ఇక దీంట్లో శాండ్ బెడ్ ఎలా ఏంటి, ఇక స్టోన్స్ ఏంటి, లైవ్ స్టోన్స్ ఎలా ఏంటి, అసలు ట్యాంక్ సైక్లింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ నేను చిన్న చిన్న వీడియోస్ లాగా ఇంతకుముందు పెట్టాను. బ్రీఫ్గా వాటి గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చాలామంది ఈ మధ్య మెరైన్ ట్యాంక్ స్టార్ట్ చేయాలంటే ఎలా ఏంటి అని చెప్పి కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారు. నేను ప్రతిదీ మీకు చిన్నగా మళ్ళీ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను నీట్గా. దాన్ని బట్టి మీరు ట్యాంక్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే స్టార్ట్ చేసుకోండి. కానీ ఏదైనా మెరైన్ ట్యాంక్ అంటే మాత్రం మీరు అమౌంట్ అంతా కలిపేసి కనీసం ఒక 15,000 నుంచి 18,000 మధ్యలో అనుకోవాలండి, చిన్న ట్యాంక్ అయినా సరే. ఓకే, కానీ స్టార్ట్ చేసే వాళ్ళు పెద్ద ట్యాంక్ స్టార్ట్ చేస్తే ఏంటంటే మనకు సమస్యలు ఉండవు. ఎవరైనా సరే బిగినర్స్ చిన్న ట్యాంక్ చెప్తారు, కానీ చిన్న ట్యాంక్ తట్టుకొని నిలబట్టడం చాలా కష్టం అండి. ప్రాబ్లం ఏంటంటే దాన్ని డైలీ మానిటర్ చేయాలి, డైలీ వాటర్ చేంజ్. ఇప్పుడు మనం మోటార్ వేస్తాం, మోటార్ వేయగానే ఒక్క రోజు కంటిన్యూస్ మోటార్ ఆడితే ఆపరేషన్ అందులో ఒక 1/2 inch వరకు వాటర్ లెవెల్ తగ్గే ఆపరేషన్ కూడా జరుగుతుంది ఒక్కోసారి.
స్కిమ్మర్ అంతా పెడితే. అంత ఎవాపరేషన్లో వాటర్ యాడ్ చేయాలి. 1-2 రోజులు వాటర్ యాడ్ చేయలేదు అనుకోండి, సాలినిటీ ఫుల్ పెరిగిపోద్ది, ఫిషెస్ తట్టుకోలేవు చాలా, అది ఇబ్బంది. ఇలాంటివన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మంచి మంచి టిప్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ కోసము. ఓకే, అందరికీ ఈ వీడియోస్ చేరేటట్టు చూడండి. ఓకే, సంప్ డిజైన్ అయితే మీకు ముందు చూపించానండి, ఇంత ముందే వీడియోస్లో కూడా చూపించాను. ఈ సంపులో మాత్రము బయోబాల్స్ ఇవన్నీ ఫుల్ వేసానండి. ఇది మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అది 16 ఇంచెస్ పొడవు ఉంది, 16 ఇంచ్ పొడవు ఉంది. ఇది హెవీ లోడ్ని తట్టుకుంటుంది, ఫుల్ హెవీ లోడ్ని తట్టుకుంటుంది. స్పాంజెస్ కూడా అన్ని రకాల స్పాంజెస్ ఇందులో వాడామండి. ఫిల్టర్ సాక్స్ ఒకటి వాడలేదు, దానికి అంత అవసరం లేదు నాకు. ఒకవేళ వాడదలుచుకుంటే ఫిల్టర్ సాక్స్ కూడా పైన సెట్ చేసుకోవచ్చు నేను. ఓకే, నేను విండోస్ వేసి ఒకసారి లైట్ వేసి చూపిస్తాను, బ్లూ లైట్ వేసి మీకు ఎలా ఉందని. ఇది ఆల్రెడీ లైట్ వేసే ఉంది, విండోస్ వేస్తే దీని లుక్ ఎలా వస్తుందో చూద్దరు. కానీ ఇదిగోండి, ఇది దీని ప్రాపర్ లుక్. అంటే లైట్ మీకు ఇంకా షేడ్ పడుతుందండి, నాకు విండో నుంచి ఎంతో కొంత దీనికి సన్లైట్ పడుతుంది, దానివల్ల అంత క్లియర్గా కనపట్లేదు. అదే బ్లూ లైట్ని సెల్ ఫోన్లో క్యాప్చర్ చేయడం అనేది చాలా కష్టం ఈ వీడియోస్లో, అందుకోసం. ఓకే, మామూలుగా నాకు కంటితో చూస్తే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉందండి. మామూలు టైంకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది, అంటే లైట్ వల్లే, ఓన్లీ అందులో వన్ లైట్ వల్ల, బ్లూ లైట్ వల్లే. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ కోసం. మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నాయి పెడతానండి, అలాంటివి పెడితే అలా పెట్టను. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియో చూద్దాం, బాయ్.